అసలు డబ్బులు కట్టి జాబ్ ఎందుకు తెచ్చుకోవాలి? సో నాకు చాలా ఫ్రీక్వెంట్గా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కోర్సు జాబ్ అసిస్టెన్స్ అని, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని, జాబ్ గ్యారంటీ, జాబ్ వచ్చాక డబ్బులు కట్టండి, చాలా ఇన్స్టిట్యూట్ మాట్లాడుతూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలాసార్లు మన అఫీషియల్ ఛానల్లో కానీ, చూజ్ యువర్ కెరీర్లో కానీ, మన అదర్ ఛానల్స్లో చాలాసార్లు నేను షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, అసలు ఎందుకు జాబ్ తెచ్చుకుంటున్నాం? డబ్బుల కోసం జాబ్ తెచ్చుకుంటున్నాం, అవునా? అంటే డబ్బులు సంపాదించడం కోసం మనం జాబ్ తెచ్చుకుంటూ మళ్ళీ జాబ్ కోసం డబ్బులు కట్టడం ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ పేయింగ్ ఫర్ స్కిల్స్, నాట్ ఫర్ జాబ్. ఎక్కడైనా కానీ మనం స్కిల్స్ కోసం పే చేస్తున్నాం. ఆ స్కిల్స్ వస్తే జాబ్ వస్తుంది. సో దట్ వీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. అవునండి, డబ్బులు కట్టి కోర్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుందా? డబ్బులు కట్టకపోతే జాబ్ రాదా? 100% వస్తుంది. నీ దగ్గర ఇక్కడ ఒకటే విషయం, మీ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, మీరు 1,00,000 కట్టినా 2,00,000 కట్టినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన ఎఫర్ట్స్తో పాటు మీ ఎఫర్ట్స్ అనేవి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ మీ ఎఫర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీ ఫ్యూచర్ అనేది. అండ్ నేను డబ్బులు కట్టకుండా 600 పెట్టి 700 పెట్టి నేను ఉడేమిలో కోర్స్ నేర్చుకుంటే నాకు ఎందుకు జాబ్ రాదంటే 100% వస్తుంది. కొంచెం ఒక ప్రాపర్గా కంపెనీస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, కంపెనీ స్కిల్స్ తగ్గట్టు, కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఆ స్కిల్స్ మనం నేర్చుకొని మన రెజ్యూమ్లో యాడ్ చేసుకొని, దాంతోపాటు మనం నేర్చుకొని దాని మీద ప్రాజెక్ట్స్ చేసి దాని మీద మనకు నాలెడ్జ్ తెచ్చుకొని, రియల్ టైం నాలెడ్జ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారు, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయితే ఎవరి దగ్గర ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఉడేమిలో కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా దెర్ ఆర్ ఫ్రీ రిసోర్సెస్ ఇన్ యూట్యూబ్. మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, వాటిని యూజ్ చేసుకొని మనము జాబ్ తెచ్చుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ అంటే డబ్బులు కడితేనే జాబ్ వస్తుంది, అలా ఏం లేదు. ఇట్స్ కంప్లీట్లీ మన ఎఫర్ట్ మంచిగా అనుకోండి, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు డబ్బు అవసరం మన రిక్వైర్మెంట్ని బట్టి. అంటే మనకు కొంచెం గైడెన్స్ కావాలి, లేకపోతే రైట్ డైరెక్షన్లో కావాలి, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేను, లేకపోతే ఇంటర్వ్యూలో కూడా నాకు సపోర్ట్ కావాలి, కమ్యూనికేషన్ వీక్గా ఉన్నాను, దాని నుంచి కూడా నాకు ఒక గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కోర్స్ డబ్బులు పెట్టి తీసుకోవాలి. అది కూడా జాబ్ కావాలి అంటే దీనికి సంబంధించి ఎవరు జాబ్ వచ్చిన తర్వాత ఫ్రీగా చేయడానికి ఎవ్వరు సిద్ధంగా లేదు. ఒకవేళ ఫ్రీగా చేస్తాను అన్నా ఒక కంపెనీలో ఒక సీట్లో కూర్చోవాలి అంటే దానికి కొంత మినిమం ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. సో స్కిల్స్ లేని వాడిని ఎవ్వరు కూడా గేట్ దగ్గర కూడా రానియరు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఓకే, గవర్నమెంట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా కానీ, ఈవెన్ మీ నాన్న సొంత కంపెనీ ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆ కంపెనీలో నిన్ను ఎంటర్ కానియరు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఒకవేళ ఎంటర్ అయితే కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. ఓకే, మీ ఓన్ కంపెనీ ఉన్నా కానీ మీ దగ్గర టాలెంట్, మీ దగ్గర కష్టపడే మనస్తత్వం, మీ దగ్గర స్కిల్స్ లేకపోతే ఆ కంపెనీ ఎలా ముందుకెళ్తుంది కదా? సో ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పుడు ప్రతిదీ నెగిటివ్ ఆస్పెక్ట్లో ఆ డబ్బులు కడితేనే జాబ్ వస్తుంది, అబ్బా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కోర్స్ నేర్చుకోలేవు, ఇలా ఆలోచించొద్దు. డబ్బులు లేకపోయినా మన లైఫ్లో మన కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఓకే, సో ఆలోచించండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏఐ వస్తుంది, ఏఐ ఏం రావట్లేదు. ఈవెన్ దో అందరూ యాంథ్రోపిక్ ఏఐ కూడా ఏఐ వాడద్దు అనే స్లోగన్ మళ్ళీ స్టార్ట్ చేశాయి. సో భారీగా జాబ్స్ పెరుగుతాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.